పోలవరం జిల్లా దేవీపట్నం మండలంలో పెద్ద పులి కదలికలు డ్రోన్ కెమెరాకు చిక్కాయి. ఇక పులి కదలికపై తాజా సమాచారాన్ని కూడా అటవీ శాఖ విడుదల చేసింది. ఇక నెలకోట పూడిపల్లి సొరంగం టన్నెల్ సమీపంలోని కొండ ప్రాంతంలో సంచరిస్తున్న పులిని డ్రోన్ కెమెరాలో బంధించి ఆ చిత్రాన్ని విడుదల చేశారు అటవీ శాఖ అధికారులు. నిన్న రాత్రి 7 గంటల నుండి అటవీ శాఖ సిబ్బంది డ్రోన్ సహాయంతో ఇక పులి కదలికలను నిరంతరం గమనిస్తూ అది సమీప గ్రామాల వైపు వెళ్లకుండా విజయవంతంగా నియంత్రించారు. ఇక పులిపై నిరంతర నిఘా కొనసాగించడం ద్వారా దానిని కొండ ప్రాంతానికే పరిమితం చేయగలిగారు. ప్రస్తుతం పులికొండ ప్రాంతంలోనే ఉండగా గ్రామాల వైపు ప్రవేశించకుండా అటవీ శాఖ ప్రత్యేక హనుమాన్ రెస్క్యూ బృందాలు, వెటర్నరీ నిపుణులు, ఇతర ఫీల్డ్ సిబ్బంది కూడా సంయుక్తంగా చర్యలు కొనసాగిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అంచడానికి ఫోన్ ద్వారా మా కరెస్పాండెంట్ శ్రీరామూర్తి సిద్ధంగా ఉన్నారు. శ్రీరామూర్తి, సాయి, ఏదైతే పెద్దపల్లి గత కొద్ది రోజులుగా ఒక ఆందోళన కలిగిస్తుందో అది ఇప్పుడు దేవీపట్నం మండలం పూడిపల్లి ప్రాంతంలోనే టెస్ట్ వేసి ఉంది. ఇది ఇక్కడ చూసినట్లయితే ఏదైతే పోలవరం ప్రాజెక్టు టెన్నెల్ ఉంది, టెన్నెల్ కి పైభాగంలో కొండ మీద టెస్ట్ వేసి ఉన్నట్టుగా ఇక్కడ పోలీసులు, అటవీ శాఖ అధికారులు గుర్తించారు. దాని కదలికల మీద కూడా ప్రత్యేకించి డ్రోన్ ద్వారా అది ఎక్కడ ఉందనేది గుర్తించారు. గమనిస్తూ ఉండడంతో అది కొండ దిగి గ్రామాల వైపు రాకుండా కూడా జాగ్రత్త పడుతున్న పరిస్థితి ఉంది. అంటే కొండ ప్రాంతానికి పరిమితం చేయగలిగారని చెప్పొచ్చు. అయితే ప్రస్తుతం పులి కొండ ప్రాంతంలో ఉండగా గ్రామాల వైపు ఉన్న ఎవరూ కూడా అటువైపు వెళ్లకుండా కూడా ఏదైతే ప్రత్యేకంగా ఫారెస్ట్ అధికారులు, రెవెన్యూ అధికారులు కలిపి కూడా టామ్ చేస్తున్నారు. ఇక్కడ ప్రత్యేకంగా హనుమాన్ రెస్క్యూ బృందాలు ఈ పెద్ద పులిని పట్టుకునేందుకు, సురక్షితంగా పట్టుకునేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎప్పటికప్పుడు ఈ పెద్ద పులి సంచరించడం, దీన్ని పట్టుకునే ప్రయత్నాల ఆపరేషన్ మీద కూడా ఆరా తీస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇదైతే వెటర్నరీ నిపుణులు కూడా, అంటే బెంగళూరు నుంచి వచ్చినారు, అలాగే శ్రీశైలం నుంచి వచ్చినారు కూడా మొత్తం 200 మంది సిబ్బందికి పైగా అటవీ శాఖ అధికారులు 22 బృందాలుగా, అనుమాన బృందాలుగా ఏర్పడి దీన్ని బంధించేందుకు ప్రయత్నం చేస్తారు. ఒక బోను అదే కూడా కేజీని కూడా అది ఎటువైపు వస్తుందో అటువైపుకి దారి మళ్లించి బోన్లు కూడా పెడుతున్నారు. అయినప్పుడు కూడా ఈ పెద్దపల్లి ఇంకా అధికారులని ముప్పుతిప్పలు పెట్టిస్తుంది, ఇంకా చిక్కడం లేదు. అయితే దీని మీద ఈ రోజు అది ఏదైనా గమనం మార్చుకుని కనుక కొండ దిగితే దాన్ని బంధించడానికి ఇక్కడ సన్నాహాలు చేసుకున్న పరిస్థితి ఉంది. అయితే ఆ ప్రాంతానికి ఎవరో రైతులు కానీ, గిరిజనులు కానీ, అలాగే గండిపక్షం ఆలయానికి వెళ్లే భక్తులు కానీ ఎవరిని వెళ్ళకుండా కూడా ఇక్కడ అధికారులు అడుగుంటున్న పరిస్థితి ఉంది. ఇక్కడ ఏదైతే పోలవరం ప్రాజెక్టు టెన్నెల్ ఒక ఇది ఉంది, ఆ టెన్నెల్ కి ఆనుకునే ఈ కొండ ఉంది. ఈ కొండ మీద ఈ పెద్ద పులి టెస్ట్ చేసి ఉంది. సాయి, రైట్, థ్యాంక్ యూ శ్రీరామూర్తి.